కాంగ్రెస్ సర్కార్ అలసత్వంతో మరో రైతు నేల కొరిగాడు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామంలో వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతు గుగులోతు కిషన్ మృతి చెందాడు. వడ్లు తూర్పార పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో కొద్ది రోజులుగా రైతులంతా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్కార్ సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తోటి రైతులు నిప్పులు చెరుగుతున్నారు. కిషన్ మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. పెద్దవంగర మండలంలోని పోచంపల్లి గ్రామంలో రైతు కిషన్ వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే మృతి చెందాడు. ఇది ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యంతోనే జరిగిందని మనం అనుకోవచ్చు అంటారా? ధాన్యపు కొనుగోలుకు సంబంధించిన ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిర్లక్ష్యం వల్లే జరుగుతా ఉన్నాయి. పూర్తిగా మహబూబాబాద్ జిల్లాలోనే చాలా మంది రైతులు ఏదైతే వడ్లు నేర్పుతూ వడదెబ్బతో చనిపోయిన సంఘటనలు మనకు చాలా కనిపిస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏదైతే అయినప్పటికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చుకోవడం లేదు, కనువిప్పు కలవడం లేదు. పూర్తిగా ధాన్యపు కొనుగోలుకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే పెద్దవంగర మండలంలో ఉన్నటువంటి పోచంపల్లి గ్రామంలో గుగులోతు కిషన్ అనే రైతు ఇతను వడదెబ్బ బారిన పడి మృతి చెందిన సంఘటన కనిపిస్తా ఉంది. అక్కడే ఏదైతే తూర్పార పట్టే మిషన్ ఏదైతే ఉంటుందో అక్కడే అతను కుప్పకూలి చనిపోయిన దృశ్యాలైతే అందరినీ కలిసివేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా 20 రోజులు అవుతా ఉన్నాయి. ధాన్యపు రాశులన్నీ కూడా ఏదైతే వడ్ల కొనుగోళ్ల సెంటర్లకు తీసుకొచ్చిన రైతాంగానికి సంబంధించి తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ ధాన్యపు కొనుగోలు జరగడం లేదు. అక్కడ ఏదైతే గన్ని బ్యాగులు అందుబాటులో ఉండడం లేదు. వర్షాలు పడితే తార్పాలిన్లు అందుబాటులో ఉండడం లేదు. కనీసం కాంటాలైన ధాన్యాన్ని కనీసం మిల్లులకు పంపివ్వడానికి లారీలు అందుబాటులో ఉండడం లేదు. ఏదైతే వర్షాలకు తడుస్తా ఉన్నాయి, ఎండకు ఎండుతా ఉన్నాయి. ఆ రైతాంగం ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా, రాత్రి ఏదైనా వర్షం వచ్చి ఏదైనా గాలి వస్తే, ఈదురు గాలులు వస్తే ఒక భయాందోళనకు గురై ఆ రాత్రంతా కూడా నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్న సంఘటనలు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు స్పష్టంగా ఈ యాసంగి సీజన్ లో కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా రైతాంగం దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యమే వహిస్తా ఉంది. అందుకు ఉదాహరణ ఇవాళ ఏదైతే కిషన్ చనిపోయినటువంటి ఈ ఘటన దీనికి ఉదాహరణగా మనకు ప్రభుత్వ ధాన్యపు కొనుగోలులో చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా కూడా నిలుస్తా ఉన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇదే పెద్దవంగర కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఏదైతే వడదెబ్బతో ఇప్పటికే 3-4 వరకు రైతులంతా కూడా చనిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ధాన్యపు కొనుగోలులో స్పీడ్ పెంచి ఆ ధాన్యాన్ని అంతా కూడా కొనాలన్నటువంటి అంశం రైతుల వైపు నుంచి వ్యక్తమవుతా ఉంది. ముఖ్యంగా పంటలకు సంబంధించినటువంటి ఏదైతే అకాల వర్షాలతో నష్టపోయిన పంటల విషయంలో ప్రభుత్వం ఏం ప్రకటన చేయడం లేదు. ఇలా రైతాంగం చనిపోతే వాళ్లకు ప్రమాద బీమా కూడా అందని సందర్భమే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగం పూర్తిగా అన్యాయానికే గురవుతా ఉన్న సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.